హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు మనం కొంచెం జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు ఒక చిన్న మోటివేషన్. ప్రతిసారి నేను క్లాస్కి వచ్చేటప్పుడు ఏదో ఒక మోటివేషన్తో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాను అనుకుంటున్నాను. అయితే ఈ మోటివేషన్ ఏంటంటే, కాలం అనేది ప్రాణం అనేది తిరిగి రానిది. ప్రాణం పోతే తిరిగి రాలేదు, ఎలాగో కాలం అనేది కూడా గడిచిపోతే రాదు. కాబట్టి ఈ విలువైన సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని, నా క్లాసెస్ ఫాలో అవుతూ అవి ఎలా ఉన్నాయో చెప్తారని, ప్లీజ్ లైక్ చేస్తూ షేర్ చేస్తారని, నాకు అంతే విధంగా మీ ఒపీనియన్స్ కూడా నాకు షేర్ చేస్తే ఇంకా ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా నేను ట్రై చేయాలి అన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈరోజు మనం జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కరెన్సీ గురించి తెలుసుకుందాం. ఎప్పుడు ఏ క్వశ్చన్స్ అడుగుతాడో మనకు తెలియదు కాబట్టి మన చేతుల్లో ఉండే నోట్ల గురించి మనం కొద్దిగా కొన్ని వివరాలు, నాకు తెలిసిన వివరాలు మీకు చెప్పబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. అయితే కరెన్సీని కనుక్కోకముందు బార్టర్ సిస్టమ్ అంటే వస్తు మార్పిడి పద్ధతి అనేది ఉండేది ఫ్రెండ్స్. అయితే దాంట్లో చాలా లోపాలు ఉండేటివి. ఎలా అంటే, నా దగ్గర ఆవులు ఉన్నాయనుకోండి, ఇంకొకరి దగ్గర ధాన్యం. మరి ఆ ధాన్యానికి ఈ ఆవులకు ఏ విధంగా ఎన్ని ఆవులు ఇవ్వాలి, కొంతే ధాన్యం వాళ్ళు ఇస్తే నేను ఏ విధంగా వాళ్ళకి ఇవ్వాలి, ఈ విధంగా వస్తు మార్పిడి చేయాలంటే చాలా కష్టతరంగా ఉండేది. కాబట్టి తర్వాత కాలంలో కరెన్సీని కనుక్కోవడం జరిగింది. అయితే నాణేల అధ్యయన శాస్త్రాన్ని న్యూమిస్మాటిక్స్ అనడం జరుగుతుంది. అయితే నాణేల గురించి చెప్పే ముందు, ఇంతకుముందు మనకి రాజుల కాలంలో మహమ్మద్ బిన్ తుగ్లక్, ఢిల్లీ సుల్తాన్లో ఒకరైనటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ గారు, అతను కనుక్కున్న రాగి నాణాల ద్వారా అక్కడ అతనికి పిచ్చి తుగ్లక్గా పేరు పొందడం జరిగింది. ఎందుకంటే రాగి నాణాలను కొట్టించడం వల్ల ప్రతి ఇంట్లో రాగి నాణాలను కొట్టేసుకొని దానికి వాల్యూ లేకుండా చేశాడు. అయితే ఆర్బీఐ అనేది మనకి కరెన్సీని ముద్రించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కరెన్సీ ముద్రణ అనేది ఎక్కడ జరుగుతుంది, ఈ కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, 1 రూపీ నోటు పైన ఆర్థిక శాఖ మంత్రి అంటే ఫైనాన్స్ మినిస్టర్ గారిది ఉండేది. ప్రతి మిగతా నోట్స్ పై మాత్రం ఆర్బీఐ గవర్నర్ గారిది ఉంటుంది. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఎవరు అనేది కూడా కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. నేను ఎందుకు చెప్పట్లేదంటే, మీ కామెంట్స్ నాకు రావట్లేదు, అందుకని నేను ఆన్సర్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. మీరు మాత్రమే ఇవ్వండి. శక్తికాంత దాసి దీనికి మాత్రం ఇచ్చాను. మరి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు అనేది మీరు కామెంట్ రూపంలో ఇవ్వండి. ఇప్పుడు మనం నోట్స్ గురించి కొంచెం వివరణ తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నోట్లలో 10 రూపాయల నోటు, దీనిపైన కోనార్క్ టెంపుల్ యొక్క చక్రం అనేది ఉంటుంది. ఈ కోనార్క్ దేవాలయం ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. అయితే ఇక్కడ స్వచ్ఛ భారత్, ప్రతి నోటు పైన, కొత్త నోట్ల పైన స్వచ్ఛ భారత్ సింబల్ అనేది ఉంటుంది. అయితే ఈ 10 రూపాయల నోటు పైన కానీ ఇతర నోట్ల పైన కానీ ఎన్ని భాషలు ఉన్నాయి, మరి ఈ భాషలను ఒకసారి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 లాంగ్వేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎన్ని భాషలు ఉంటాయంటే 15 ఉంటాయని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 20 రూపీస్ నోటు పైన మరి ఏముంటుంది? 20 రూపీస్ నోటు పైన ఎల్లోరా కేవ్స్ ఉంటాయి. ఈ ఎల్లోరా కేవ్స్ అనేటివి మహారాష్ట్రలో ఉన్నాయి. నెక్స్ట్ 50 రూపీస్ నోట్. ఈ 50 రూపీస్ నోట్ పైన హంపి దేవాలయం ఉంటుంది. ఈ హంపి విజయనగర సామ్రాజ్యం వారిది. అయితే ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 100 నోట్. దీనిపైన రాణికి వావ్ ఉంటుంది. రాణికి వావ్ మరి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? ఇలాంటి వాటిని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? రాణి అనే అమ్మాయికి 100 రూపీస్ నోట్ వాళ్ళ డాడో హస్బెండో ఇవ్వగానే వావ్ అంటూ తీసుకుంది. 100 రూపీస్ నోట్ని ఎవరికి ఇచ్చాం మనం? 100 రూపీస్ నోట్కి రాణికి ఇచ్చాం. రాణికి వావ్. అదేవిధంగా 50 రూపీస్ నోట్ హంపి, హా రాస్తే ఇట్లా 5 నెంబర్ లాగా ఉంటుంది. కొంచెం హమ్ పక్కన 0 వస్తుంది. అదే 50 రూపీస్ నోట్ని ఏదో రకంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. హంపి 2 అక్షరాలు, దీన్ని 50 రూపీస్ నోట్ అనుకోండి. నెక్స్ట్ 20 రూపీస్ నోట్ పైన
ఎల్లోరా కేవ్స్ ఉంటాయన్నాను. ఈ కేవ్స్ ఎంట్రీకి మనం 20 రూపీస్ టికెట్ పెడుతున్నాం అనుకోండి. అలాగే కోనార్క్ టెంపుల్, ఇక్కడ 10 రూపీస్ నోట్ పైన కోనార్క్ ఉంది. ఈ కోనార్క్ని అంటే ఈ అన్ని నోట్లలో దీన్ని కొనాక్ ఉంచేస్తాం, ఎందుకంటే ఇది చిన్న నోటు, 10 రూపీస్ వాల్యూ తక్కువ కాబట్టి కొనాక్ ఉంచుతామని గుర్తుపెట్టుకోండి. కోనార్క్ ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 200 నోట్. ఈ 200 నోట్ పైన ఏముంది మరి? 200 నోట్ పైన సాంచి స్తూప ఉంది. ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఈ సాంచి స్తూప బౌద్ధ స్తూపానికి చెందినది. ఈ స్తూపాలన్నీ కూడా బౌద్ధ మతానికి చెందినవి. అయితే సాంచి స్తూప మధ్యప్రదేశ్లో ఉంది. మనం ఒక సంచి కొనుక్కోవాలి అంటే దానికి 200 రూపీస్ విల చెల్లించాలి అని గుర్తుపెట్టుకోండి. సంచిని సాంచిగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నోట్ 500 రూపీస్ నోట్. దీన్ని రెడ్ ఫోర్ట్ ఉంటుంది. ఇక్కడ రెడ్ ఫోర్ట్ సింబల్ ఉంది. ఇక్కడ ఫ్లాగ్ కలర్స్ అనేది ఇచ్చారు, ఫ్లాగ్ ఉంది. ఇక్కడ ఎప్పుడు కూడా ఫ్లాగ్ని ఎగరవేయడం జరుగుతుంది ఆగస్టు 15న. కాబట్టి ఈ రెడ్ ఫోర్ట్ని ఎవరు కట్టించారంటే షాజహాన్ గారు. మొఘల్ సామ్రాజ్యంలో ఒకరైనటువంటి షాజహాన్ గారు ఈ రెడ్ ఫోర్ట్ని నిర్మించడం జరిగింది. అంతేకాకుండా ఇతను ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ని కూడా కట్టించాడు. అదేవిధంగా మక్కా మసీద్ లాంటి ఎన్నో కట్టడాలను ఇతను కట్టించడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మనకు ఏ క్వశ్చన్స్ ఏవి అడుగుతారో కూడా తెలియదు కాబట్టి ఒకసారి నేను వీటిని రివిజన్ చేయడం జరిగింది. ప్రతి నోటు కూడా మన ఇంట్లో మన పాకెట్లో ఉంటుంది. మీ అందరి దగ్గర కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇచ్చిన క్లూస్ మీకు యూజ్ అయ్యాయి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇలాంటి డబ్బులు మనం సంపాదించాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ అనేది కొట్టాలి. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీరు నా క్లాసెస్ వింటూ ఖచ్చితంగా మీ మార్గ సాధనలో నేను కూడా ఉన్నాను అని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్.